దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తొగుటలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు అంచనూరి రాజేష్ మాట్లాడుతూ ప్రజల చేత స్పష్టమైన ఆధిక్యత అందించి గద్దెనెక్కించిన ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ పరిపక్వత, విఘ్నత బయటపడుతుందని అన్నారు. ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ మాణిక్ ప్రభుకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, టెలికాం బోర్డు మాజీ సభ్యుడు రాజేష్, సంపత్ రెడ్డి, బాచి, స్వామి, ప్రభాకర్, జహీర్, ఆటో జానీ, సాదక్, బాకర్ పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో నిన్న గౌడ మండలం తుక్కాపూర్లో గౌరవ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై గౌరవమైన వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్ చేద్దామని కుట్రపడుతున్నాడని చెప్పేసి ఆయన మీటింగ్లో కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదన్నా, ఎందుకంటే మీరు కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డారు, మీరు కూడా ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి కొంత గుర్తుపెట్టుకొని రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే బాగుంటుంది తప్ప రాష్ట్రాలను కూలబట్టడం అంటే చిన్న పని కాదు, అది రాజదూరం వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా సామాన్య వ్యక్తుల సమాజం ఇప్పటివరకు జైలు వేసేవాళ్ళు, కానీ మీరు ఎమ్మెల్యే కాబట్టి ఇది హుందతనం పెంచుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికైనా ఆలోచించి ఇక్కడ మొన్నలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేయలేని చెప్పి మీరే ఒప్పుకున్నారు. మళ్ళీ ఈరోజు మీరే ప్రభుత్వం కూలపడదాం అనుకుంటున్నాము, కుట్ర చేద్దాం అనుకుంటున్నాము, ఇప్పటి నుంచి గట్టిగుంటా దుర్చుకుంటా అంటున్నారు. దుర్చుగా ఉండడం అనేదన్నా ఇంట్లో కాదన్నా అభివృద్ధి కార్యక్రమం ఉండాలని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు ఉంటే మీరు దీన్ని వెనుక తీసుకోవాలనుకుంటున్నాం. జై కాంగ్రెస్.